రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆకాశం మేఘావృతమైంది. తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఈ అల్పపీడనం కాస్త తుఫాన్గా మారడంతో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశంపై మా ప్రతినిధి నాయుడు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి వాయుగుండం ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది తీవ్ర వాయుగుండంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లో తుఫాన్గా మారుతుంది. తుఫాన్గా మారిన తర్వాత దీనికి రెమాల్ అని నామకరణం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దీని ప్రభావం వలన ఇటు ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల చాలా వరకు కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ చెదురుమదురుగా ఈదురుగాలతో కూడినటువంటి జల్లులు 1-2 చోట్ల సీబీ క్లౌడ్ ఎఫెక్ట్ వల్ల పడేటువంటి అవకాశం ఉంది. అయితే హెవీ రైన్స్కి ఆస్కారం లేదని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పడిన చోట మాత్రం కొంతవరకు హెవీ రైన్ అంటే పడిన చోట్ల దాదాపుగా 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు అనేది పడడానికి ఆస్కారం ఉంది. అటు తెలంగాణలో కూడా ప్రస్తుతం ఆకాశం చాలా వరకు మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పొడి వాతావరణం నెలకొని ఉంది. టెంపరేచర్స్ ఇన్ని రోజుల పాటు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడినటువంటి ప్రజలకు అవస్థ ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తుఫాన్గా రెమాల్ తుఫాన్గా మారిన తర్వాత ఇది మరింతగా బలపడి తీవ్ర తుఫాన్గా తీరం దాటేటువంటి అవకాశం ఉంది. 26వ తేదీ రాత్రి ఇది పూర్తి స్థాయిలో లేదు 27 తెల్లవారుజామున తీరాన్ని దాటడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే కొంతవరకు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తీరం దాటే సమయంలో బలమైన గాలులు వేయడానికి ఆస్కారం ఉంది. దీని ప్రభావం వల్ల ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతాల్లో హెవీ రైన్స్ అంటే ముప్పు అనేది లేదు, కానీ కొంతవరకు రైన్స్ పడడానికి అయితే ఆస్కారం ఉందనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే మరోవైపు మనం చూసుకుంటే నైరుతి ఋతుపవనాలు కూడా ఆల్రెడీ చాలా ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించి ఉన్నాయి. సో ఇది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి సైక్లోన్ మూవ్ అయినప్పుడు కూడా మరోవైపు లో ప్రెజర్ ఫామ్ అవడంతో ఈ మాన్సూన్ అనేది పూర్తి స్థాయిలో అడ్వాన్స్ అవడానికి పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సో జూన్ మొదటి వారానికి ముందే, జూన్ 1 నాటి ముందుకే పూర్తి స్థాయిలో ఋతుపవనాలు మిగతా ప్రాంతాల్లో ప్రవేశించడానికి ఆస్కారం కనిపిస్తుందని చెప్పచ్చు. మొత్తం మీద 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ప్రస్తుతం వాతావరణం అనేది కాస్త చల్లబడింది. అక్కడక్కడ చెదురుమదురుగా జల్లులు పడడానికి అయితే ఆస్కారం ఉంది. తుఫాన్ ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ మీద, తెలంగాణ మీద పెద్దగా ఉండదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అక్కడక్కడ మాత్రం చెదురుమదురుగా జల్లులు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం.